గణపతి అంటే ఆకృతి కాదు, ప్రకృతి, సనాతన ధర్మ సంస్కృతి. విగ్రహం కాదు గణపతి, వివేకం నింపే తత్వపతి. మంత్రం కాదు గణపతి, మనసు నింపే మార్గపతి. పరమార్థం చూపే జ్ఞానపతి. కష్టమైన పనిని ఇష్టపూర్వకంగా నష్టపోకుండా సుస్పష్టంగా చేసి స్వచ్ఛమైన ఫలితాలను సాధించే ఏకైక మహత్తర పండుగ వినాయక చవితి. వినాయక పూజలో భక్తి, వీర శివాజీ స్వరాజ్య శక్తి, తిలక్ చూపిన స్వతంత్ర ఐక్యత ముక్తి, మన జాతి ఐక్యతకు స్ఫూర్తి మన యొక్క వినాయక చవితి. భక్తి, జ్ఞానం, ఐక్యత, ఆనంద ఉత్సాహాలు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక సమూహమే వినాయక చవితి. విశ్వావసునామ సంవత్సరం, వర్ష వర్ష ఋతువు, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం రోజు హిందూ బంధువులందరూ జరుపుకునే అత్యంత మహత్తరమైన పండుగ ఈ యొక్క వినాయక చవితి. కళ్ళు జ్ఞాన దృష్టికి, ఎలుక కోరికలు చిన్నగా ఉండాలని, తొండం శక్తి సామర్థ్యాలకు, అదేవిధంగా చిన్న నోరు మాటను అదుపులో ఉంచుకోవాలని, తల మన యొక్క దృష్టి కోణం పెద్దగా ఉండాలని, చక్కని ఆలోచనలు ఉండాలని, కాళ్ళు స్థిరత్వానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక, ఏకదంతం త్యాగానికి, సహనానికి, చెవులు శ్రద్ధ ఎక్కువగా ఉండాలని, మన లోపల కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భ్రాతృత్వం, సౌభ్రాతృత్వంతో పాటు ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష నెరవేరాలని కోరుకుంటూ రివర్స్ గేర్ నవీన్ ఫ్రమ్ నిజామాబాద్.